అందరికీ నమస్తే అండి. ఆంధ్రజ్యోతిలో ఒక సెన్సేషనల్ వార్త వచ్చింది. సాధారణంగా న్యాయ వ్యవస్థ జోలికి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే ఇటు శాసన వ్యవస్థ కానీ ఇటు కార్యనిర్వాహక వ్యవస్థ కానీ తప్పులు చేస్తే, వాళ్ళ పరిపాలనలో ఏమైనా లోపాలు ఉంటే, వాళ్ళ పరిపాలన విధానాలు దారి తప్పితే, లేదా వాళ్ళు తీసుకొచ్చిన చట్టం కనుక బాగోలేకపోతే, లేదు కొత్త చట్టాలు ఆమోదం విషయంలో ఏమైనా వివాదాలు తలెత్తితే, ఏ విషయంలో అయినా సరే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి. న్యాయ వ్యవస్థది పెద్దన్న పాత్ర. సో అటువంటి న్యాయ వ్యవస్థను లోబరుచుకోవడానికి దేశంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఎందుకంటే న్యాయ వ్యవస్థను ఇప్పుడు మనకు ఏదైనా తప్పు జరిగిందనుకోండి, మనకేమైనా కష్టం వచ్చిందనుకోండి, మనం ఇమీడియట్గా కోర్టుకి వెళ్తాం. కోర్టు మనకి న్యాయం చేస్తుందనే నమ్మకం. సో అటువంటి కోర్టే ప్రలోభపడితే, కోర్టులో న్యాయమూర్తులనే ప్రలోభాలకు గురి చేస్తే, కోర్టులు కూడా అటువంటి తీర్పులే ఇస్తే ఇంకెవరు దిక్కు? సో అదే ఇక్కడ చర్చనీయాంశం. గతంలో మన దేశంలో అనేక తీర్పుల కోసం డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి కొన్ని కోర్టులు చేతులు మారాయని ఆ మధ్య చాలా వివాదాస్పద అంశాలు ఉన్నాయి. చాలామంది పెద్ద పెద్ద కేసుల్లో అరెస్ట్ అయిన వ్యక్తులు బెయిల్ తీసుకోవడానికో బయటకు రావడానికో న్యాయమూర్తులకు ముడుపులు ఇచ్చారనే వార్తలు గతంలో మనం చాలా విన్నాం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక జడ్జి గారికి మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఒక బంగారు వాచ్, వజ్రాలు పొదిగిన బంగారు వాచ్ని కానుకగా ఇవ్వబోయారంట. దాన్ని చూసి ఆయన విసిరి కొట్టారంట. నాకు ఎందుకు ఇస్తున్నారు ఇది, ఏంటి నాన్సెన్స్ అని. ఆ వార్తని ఆంధ్రజ్యోతిలో ఈరోజు రాశారు. సెన్సేషనల్ వార్త. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం న్యాయ వ్యవస్థ ప్లస్ రాజకీయ వ్యవస్థలో అదే చర్చనీయాంశంగా ఉంటుంది. ఇదిగోండి, వజ్రాలు పొదిగిన బంగారు వాచ్, కీలక జడ్జికి సీఎం జగన్ పంపిన 2 కోట్ల కానుక, దూతలుగా టీటీడీ ధర్మారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కసిరి తిట్టి విసిరి కొట్టిన న్యాయమూర్తి. 2021 నాటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి. ఉత్తరాదిలో జడ్జి కుటుంబ సభ్యుడి వివాహం, పిలవని పేరంటానికి ధర్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి. గెస్ట్ హౌస్లో జడ్జిని కలిసి ప్రలోభాల వల, ఏమిటి నాన్సెన్స్ అంటూ తిట్టిన జడ్జి. జగన్ ఎత్తుగడలు న్యాయవాద వర్గాల్లో చర్చ. ఇది ఒక కీలకమైన న్యాయమూర్తిని లొంగదీసుకోవడానికి ఒక బంగారు వాచ్, వజ్రాలు పొదిగిన బంగారు వాచ్ కానుకగా పంపించారు. కొన్ని అంశాల్లో అనుకూల తీర్పులు రావడానికంట. 2021లో అనుకూల తీర్పులు అంటే ఏ విషయం మనందరికీ తెలుసు. రాజధానికి సంబంధించిన అంశం కోర్టుల్లో విచారణ దశలో ఉన్నప్పుడు బహుశా రాజధానికి సంబంధించి ఏంటి చాలా అంశాలు కోర్టులకు వెళ్ళాయి. మన రాష్ట్రానికి సంబంధించి పరిపాలనా అంశాలు చాలా అంశాలు కోర్టులకు వెళ్ళాయి కదా. సో అప్పుడు కోర్టు తీర్పులు చాలా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చి ఒక రకంగా వైసీపీ డిఫెన్స్లో పడిపోయింది. ఏంటి అన్ని కోర్టు తీర్పులు మనకు వ్యతిరేకంగా వస్తున్నాయి, మనం తప్పు చేస్తున్నామా అని ఆలోచించకుండా కోర్టు మీద బురద జల్లడం ప్రారంభించారు. ఆ టైంలోనే జడ్జీలను లొంగ తీసుకుంటే పని అవుద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక కీలక న్యాయమూర్తి కుటుంబ సభ్యుడి వివాహము ఉత్తరాదిలోని ఒక రాష్ట్రంలో జరిగింది. అది 2021 కరోనా కాలము. దీంతో హంగు ఆర్భాటాలకు దూరంగా అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా ఆ వివాహం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి 2 అనుకోని అతిథులు కూడా హాజరయ్యారు. వారిలో ఒకరు వైసీపీ రాజ్యసభ సభ్యుడు పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇంకొకరు టీటీడీలో ఆల్ ఇన్ వన్గా వ్యవహరించే ధర్మారెడ్డి. సో పిలవని పేరెంటానికి వీళ్ళిద్దరు వెళ్ళారని రాశారు. ఒక్క నిమిషం లోపల పేజీలో ఏముందో చూద్దాం. ఎన్నో లోపల పేజీలో ఉందంట 12. వజ్రాలు పొదిగిన బంగారు వాచ్. ఇదిగోండి, పేరెంటానికి వచ్చిన వీళ్ళను చూసి ఆ న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. వివాహం తర్వాత ఆయన సమీపంలోని ఒక అతిథి గృహంలోకి వెళ్తుండగా ఆయనతో పాటే వీరు ప్రవేశించారు. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డితో పరిచయం ఉండడం, ఆయనతో పాటు వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా రాజ్యసభ సభ్యుడు కావడంతో సదరు న్యాయమూర్తి వారిని లోపలికి ఆహ్వానించారు. అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు అని అనుకుంటుండగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక గిఫ్ట్గా బాక్స్లో నుంచి దగదగలాడే వస్తువు ఒకటి బయటకు తీశారు. అది వజ్రాలు పొదిగిన బంగారు రిస్ట్ వాచ్. ఆ బ్రాండెడ్ వాచ్ విలువ సుమారు 2 కోట్లు. తీసుకోండి సార్ అంటూ దాన్ని జడ్జి ముందు ఉంచారు. అది చూడగానే ఆ న్యాయమూర్తి షాక్కు గురయ్యారు. అంతకుముందు తను ఎప్పుడూ ఎదురు చూడని ఈ అనుభవంతో కొన్ని క్షణాల పాటు ఆయన మైండ్ బ్లాక్ అయింది. వెంటనే తేరుకొని కన్నెర చేశారు. ఆ కానుకను వాళ్ళ వైపునికే విసురుగా తోసేశారు. ఏమిటి నాన్సెన్స్, అసలేం జరుగుతోంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటూ పరుషపద్యాలంతో కేకలు వేశారు. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ధర్మారెడ్డి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.
అసలు ఈ విషయం బయటకు ఎలా వచ్చింది? ఆ న్యాయమూర్తికి జగన్ వ్యవహార శైలి, ఆయన వెంటాడే తీరు బాగా తెలుసు. దీంతో పాటు తన బాధ్యతగా మొత్తం విషయాన్ని లేఖ రూపంలో అప్పుడే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారంట. టీటీడీఓ ధర్మారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం ఈ వ్యవహారంపై నిఘా వర్గాలతో విచారణ జరిపించాల్సి ఉంటుంది. అయితే ఆ విషయం అంతటితో ముగిసేలా జగన్ మేనేజ్ చేసినట్టు సమాచారం. ఆ న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు రాసిన లేఖ గురించి ఇప్పుడు చర్చ మొదలవడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. తొలి నుంచి న్యాయ వ్యవస్థపై కన్ను. సో మొత్తానికి ఆయనే సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారంట. ఎవరైతే జడ్జి గారు ఉన్నారో ఆయన సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారంట, ఇదిగో సో ఇలా జరిగిందని. అందుకని సుప్రీంకోర్టు స్థాయిలో ఆ లేఖ బయటకు రావడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మైంది. యాక్చువల్లీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా వందలాది కేసులు, ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు వచ్చాయి. ప్రభుత్వాన్ని తీసుకునే నిర్ణయాలు తప్పు అని కోర్టులు స్పష్టంగా చెప్పాయి. సో అనేక తీర్పులు వ్యతిరేకంగా రావడంతో ప్రభుత్వం ఒక రకంగా డిఫెన్స్లో పడిపోయింది. వామ్మో ఏం జరుగుతోంది అని. ఎందుకంటే ఏదైనా కోర్టులు చెప్తే న్యూట్రల్ వర్గాలు, చదువుకున్న వాళ్ళు ఎంతో కొంతమంది నమ్ముతారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో కావచ్చు, అమరావతి విషయంలో కావచ్చు, ఇంగ్లీష్ మీడియం విషయంలో కావచ్చు, లేదా రంగులు అత్యంత చీప్గా ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులేసే విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కోర్టులు తప్పుపట్టాయి. విద్యుత్ పీపీఎల్ సమీక్ష మొదలుకొని 2019 జూన్లో వచ్చిన మొదటి తీర్పు విద్యుత్ పీపీఎల్ మీద గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల సమీక్ష. దానిలోనే హైకోర్టు మొదటి వ్యతిరేక తీర్పు ఇవ్వడంతో మొదలైంది. డాక్టర్ సుధాకర్ గారి అంశం కేసు సిబిఐకి ఇవ్వడం కావచ్చు, హైకోర్టు జడ్జీలను వీళ్ళు సోషల్ మీడియాలో దూషిస్తే దాన్ని సిబిఐకి ఇవ్వడం కావచ్చు, అంతర్వేది రథం దగ్ధం కేసు సిబిఐకి ఇవ్వడము, వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో కూడా సీరియస్గా రెస్పాండ్ అవ్వడము, రాజధాని విషయంలో తీర్పులు రావడం, ఇలా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో తీర్పులు, ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని భయంలోకి నెట్టేశాయి. ఎందుకంటే ఏకపక్షంగా వీళ్ళు అనుకున్నదే ఏదో ఒక చట్టం చేసేసి లేదంటే ఒక నిర్ణయం తీసుకుంటే కోర్టులు చూస్తూ ఊరుకోవు కదా. కోర్టులు ఖచ్చితంగా అందులో న్యాయ అన్యాయాలను, సాధక బాధకాలను అన్ని వర్గాల్లో పరిశీలించి, అన్ని రకాలుగా పరిశీలించి ఒక తీర్పునిస్తాయి. సో తీర్పులు అనుకూలంగా వస్తే ఇంక మనం అనుకున్నది జరిగిపోద్ది. సో తీర్పులు అనుకూలంగా రావాలంటే జడ్జీలను లొంగ తీసుకోవాలి, జడ్జీలను ప్రలోభ పెట్టాలి. సో జడ్జీలను ప్రలోభ పెడితే అంతా మనం అనుకున్నట్టు జరుగుద్ది అనుకొని ఒక జడ్జి గారికి ఇలా బేరం పెట్టారు అని ఆంధ్రజ్యోతిలో రాశారు. చివరగా 3 ఏళ్లకు పైబడి సర్వీసు ఉన్న హైకోర్టు న్యాయమూర్తులపై జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు సమాచారం. వీరు భవిష్యత్తులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులయ్యే అవకాశం ఉంటుంది. వీరిని మంచి చేసుకునేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నట్టు న్యాయవాద వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ తన కేసుల కోసమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో భవిష్యత్తులో ఈ న్యాయమూర్తులందరూ సుప్రీంకోర్టుకు వెళ్తారో అప్పుడు తన కేసుల విషయంలో సుప్రీంలో కూడా అనుకూలత వస్తుందని ఆయన ఇప్పటి నుంచే కొంతమంది న్యాయమూర్తులను టార్గెట్ చేశారని ఆంధ్రజ్యోతిలో మరి ఇంత డీటెయిల్డ్గా పెద్ద రాశారు. మరి దీని మీద ఖచ్చితంగా కౌంటర్ ఉంటుంది. దీని మీద ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ లేదా ప్రభుత్వ పరంగా ఈ న్యాయవాద వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ రియాక్ట్ అవుతారు, ఆంధ్రజ్యోతి మీద ఫైర్ అవుతారు. చంద్రబాబు రాయించాడు ఈ వార్త, ఎల్లో మీడియా అలాగే రాస్తుంది, అది ఇదని అంటారు. సో దీని పర్యవసానం ఏంటి, దీన్ని ఎంత సీరియస్గా పరిగణిస్తారనేది మనం చూద్దాం. సో ఇది ఒక సెన్సిటివ్ వార్త. సో ఆంధ్రజ్యోతిలో వచ్చిన దాన్ని నేను చదివాను, సెన్సిటివ్ కోణమే. దీన్ని రకరకాల వర్గాలు దీన్ని ఏ కోణంలో చూస్తారనేది ఎవరిష్టం వాళ్ళది. నమ్ముతారా, నమ్మరా, ఎల్లో మీడియా వార్తలు అలాగే ఉంటాయంటారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి బుద్ధి అలాగే ఉంటుందంటారా, ఎవరు ఏ కోణంలో చూస్తే చూడొచ్చు. మొత్తానికి జరిగిన ఇన్సిడెంట్ అయితే చాలా దారుణం అన్నమాట, రాజ్యాంగానికే అవమానం.